సరత్ గారు చెప్పిన అంశాన్ని మీరు వినే ఉంటారు. ఈ ఇసుక రీచ్‌లకు సంబంధించి ప్రభుత్వమే నిర్వహిస్తే బాగుంటుందని ఆయన చేసిన ప్రతిపాదన. ఒకటండి ఆల్రెడీ అంటే ఈస్ట్ వెస్ట్ గోదావరికి వచ్చి అంటే యాజ్ ఎ సివిల్ ఇంజనీర్గా మేము ఏం చెప్తామంటే ఇంతకుముందు కరకట్టలు కూడా తవ్వారు అంతకుముందు ప్రభుత్వంలో టీడీపీ ప్రభుత్వంలో. దాంతో వరద వచ్చే అవకాశం ఉండి చాలా వరద వచ్చినప్పుడు చాలా ప్రాంతాలు మునిగిపోయాయి. అదేవిధంగా ఈరోజు ఇసుకను ప్రైవేట్ కాంట్రాక్టుల చేతిలో పెడితే చంద్రబాబు నాయుడు చాలా ముందు చూపుతో ఇస్తున్నాడు. ఎందుకంటే అమరావతి నిర్మాణానికి కావాల్సినటువంటి ఇసుక అంతా కూడా వాళ్ళ పార్టీ నాయకులు కట్టబెట్టడానికి ఈరోజు జరుగుతున్నటువంటి కుట్రండి దానిలో స్పష్టంగా. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి ఎప్పుడైతే ఇష్టారీతిగా ఇసుక తవ్వుతే నేను అంటే కృష్ణా డిస్టిక్ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు కోస్తా తీరంలో ఉన్న ప్రజలకు ఉన్న విజ్ఞప్తి చేస్తున్నా ఏంటంటే ఆల్రెడీ అంటే సీ వాటర్ గ్రౌండ్లోకి ఎంటర్ అయిపోతుంది ఇష్టారీతిగా బోర్వెల్స్ వేసి. ఒకవేళ ఈరోజు ఇసుకను కూడా అదే విధంగా తవ్వుతే రేపు వచ్చేటువంటి శ్రీనివాసరాజు గారు చెప్పినట్టు నేచురల్ ఫ్లో ఏదైతే ఉన్నదో అదంతా కూడా డ్యామేజ్ అయిపోయి మొత్తం కూడా చౌడు నేలలుగా మారిపోతాయి. ఆ జిల్లాలు మొత్తం ఎక్కడ కూడా పంటలు పండని పరిస్థితి దుస్థితికి దాపురిస్తుంది. కాబట్టి దయచేసి దాన్ని ప్రభుత్వమే నిర్వహించి ఎంత కావాలో అంత వాడుకొని న్యూ టెక్నాలజీ కూడా డెవలప్ చేయాలని చెప్పేసి అక్కడ విజ్ఞప్తి చేస్తున్నా. ప్రజలు చైతన్యవంతం కావాల్సిన బాధ్యత తప్పకుండా ఉందండి. శివరాం రెడ్డి గారు, మన విజయవాడలో విద్యార్థులు ఈ ప్రత్యేక హోదా మీద కేంద్ర ప్రభుత్వం ఎలాంటి హామీ ఇవ్వలేదని చెప్తూ ఒక నిరసన చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు ఈ సందర్భంగా విద్యార్థులపైన కొంతమంది దాడి చేశారు. ఈ సందర్భంగా కొంత వాగ్యుద్ధం కావచ్చు, ఇదంతా రాద్ధాంతం కావచ్చు, ఏదైనా జరిగింది. ఇప్పుడు ఆ విద్యార్థుల మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడం అనే ఇష్యూ ఏదైతే ఉందో అది రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున రాజకీయంగా చర్చనీయాంశమైంది. నిరసన తెలియజేయడం ప్రజాస్వామ్య హక్కు అని వాళ్ళు చెప్తున్నారు. అసలు మీరు ఎలా నిరసన తెలియజేస్తారు? ఇది ఖచ్చితంగా నాన్ బెయిలబుల్ కేసు అని చెప్పి పోలీసులు వాళ్ళని జ్యుడిషియల్ రిమాండ్ కూడా పంపిన సందర్భంలో ఈ ఇష్యూని మొత్తం ఎలా చూడాలంటారు? ఇప్పుడు దీన్ని చెప్పే ముందు ఇంతకుముందు శ్రీనివాసరాజు గారు చెప్పినట్లు ఇసుక్కు ఆల్టర్నేటివ్గా ఈ రాక్ సాండ్ చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కూడా ఒక స్టేజ్లో దాన్ని రాక్ శాండ్నే గవర్నమెంట్ బిల్డింగ్స్ కానీ కన్స్ట్రక్షన్స్కి వాడుకోవాలనే ఏదో ఇన్స్ట్రక్షన్స్ తెస్తామన్నారు. మరి అది హరీష్ రావు గారు అప్పుడు ఏదో ఒకసారి మాట్లాడినట్లు నేను చూశాను. అది తీసుకొస్తాం, కొద్దిగా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా రాబో తరాల్లో ఇప్పుడు డ్రై ల్యాండ్ కాకోకుండా ఇప్పుడు ఇసుకలు అంతా తవ్వుతూ పోయినారంటే భవిష్యత్తులో తాగునీటికి కూడా చాలా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వమే నిర్వర్తించి ఈ రాక్ శాండ్ని కూడా ఎంటర్టైన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదర్ ఆల్టర్నేటివ్స్ ఇంకా ఏమైనా ఉంటే కూడా వాటిని చూసుకోవాల్సిన అవసరం. ఇప్పుడు మీరు విజయవాడ దాంట్లో తీసుకుంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చేపట్టిన తర్వాత రాజ్యాంగంలో ఉన్న వాటిని అన్నింటినీ మార్చడం జరిగింది. ఇప్పుడు దెబ్బలు తిన్నవాడే నేరస్తుడు, కొట్టినవాడు నేరస్తుడు కాదు. కొట్టినవాడే కంప్లైంట్ ఇవ్వచ్చు, దెబ్బలు తిన్నవాడిని అరెస్ట్ చేసి నాన్ బెయిల్ వారెంట్ ఇచ్చే పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇది ఫోకస్ అయింది కాబట్టి పబ్లిక్లో తెలిసింది అవునా దెబ్బలు తిన్నవాళ్ళ మీదే కేసు అని. పల్లెల్లో గ్రామాల్లో ప్రతి కాన్స్టిట్యున్సీలో జరుగుతున్న వాస్తవాలే ఇవి. ఈరోజు ఇతర పార్టీ వాళ్ళ మీద ఎవరు దాడి చేసినా రూలింగ్ పార్టీ వాళ్ళ కొట్టినా కూడా వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తే తీసుకోరు, కానీ అగైన్ వీళ్ళ మీదే కంప్లైంట్ ఇచ్చే పరిస్థితి. అవన్నీ ఫోకస్ కావడం లేదు. ఇది ఫోకస్ అయింది కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రజానీకానికి అర్థమయ్యే పరిస్థితి వచ్చింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తున్నారంటే ఒక సిస్టమ్ని అంతా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో స్పాయిల్ చేసే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నారు. గతంలో ఉన్న ముఖ్యమంత్రి చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాల తర్వాత ఇంకో ఎంతో అనుభవంగా ఎంతో బాగా పటిష్టంగా పరిపాలిస్తాడనే ఆలోచనతో ప్రజానీకం ఆయన్ని నమ్మితే ఆయన చెప్పిన హామీలన్నీ బట్టి ఈరోజు ఉన్న సిస్టాన్ని స్పాయిల్ చేసి భవిష్యత్తులో భావితరాల వాళ్లకు అసలు అగమ్యగోచరంగా సృష్టించే పరిస్థితి, చట్టాల్లో కూడా నమ్మకం లేకుండా చేసే పరిస్థితిని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. నాన్ బెయిలబుల్ కేసు ఏమండి? ఎవరికి ప్రజాస్వామ్యంలో ప్రజల వాయిస్ వినిపించడానికి హక్కు లేదండి? ప్రత్యేక హోదా అనేది మన ఆంధ్రప్రదేశ్ హక్కు. అది దానికోసం విద్యార్థులు కాకపోయినా యూత్, వాళ్ళ తమ్ముళ్ళు ఉండొచ్చు, వాళ్ళ సంబంధించిన వాళ్ళు ఉండొచ్చు, నాతోటి నేను చదువుకుపోయినా నాలాంటి యంగ్స్టర్స్ కంతా ఉద్యోగం రావాలనే అభిప్రాయం ఆకాంక్ష ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇటీవల కాలంలో ఎక్స్పోజ్ చేయొచ్చు, ఉద్యమాలకు దిగుతున్న సందర్భం చూస్తూనే ఉన్నాం. అదే మరి ఇట్లా వాళ్ళు కొట్టిన వాళ్ళ మీద కేసు పెట్టాల్సింది పోయి ఏదైనా ఉంటే వీళ్ళు ఏదైనా ఉన్నా వాళ్ళ ఆఫీస్ మీద వచ్చి గలాట్ చేసినప్పుడు ఇమ్మీడియట్గా పోలీస్ కంప్లైంట్ చేయాలా, ఆ పోలీసు వచ్చి వీళ్ళని అరెస్ట్ చేసి తీసుకుపోవాలి. కానీ అలాంటి పరిస్థితి లేకుండా ఇంత విచక్షణరహితంగా కొడుతూ వాళ్ళని దౌర్జన్యం చేసి, అది కూడా ఏదో గుజరాత్ స్టేట్ అని వేరే స్టేట్ వాళ్ళని విన్నాం. మరి అది వాస్తవం ఎంత? ఎవరైనా కానీ ఈ స్టేట్ కానీ గుజరాత్ స్టేట్ కానీ ఇంకొకరు కానీ ఈ పద్ధతికి స్వస్తి చెప్పాల్సిన అవసరం ఉంది. లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి దీనికి చాలా మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి ఉంటుంది. తిరుగుబాటు అనేది ఇప్పుడు
చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఈ అరాచకాలు నక్సలిజం ఇవన్నీ పెరగడం ఏమంటే ఇలా గ్యాప్ ఎక్కువ పెరగడమే, పేదరికము ధనవంతులు విపరీతంగా పెరిగి ఇలా దోచుకొని తినడం వల్లనే ఆ రోజు ఇవన్నీ పెరగడం జరిగినాయి. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత అందరికీ ఛాయిస్ ఇచ్చి ప్రతి కుటుంబాన్ని డెవలప్ చేయాలని ఆలోచన ముందుకు పోయినారు కాబట్టి తగ్గడం జరిగింది. కాబట్టి ఈరోజు మళ్ళా అగైన్ అలాంటి పరిస్థితులు ఈరోజు చంద్రబాబు నాయుడు కల్పించబోతున్నారు. మళ్ళా ఎక్కడైనా కానీ తీవ్రవాదాన్ని కానీ లేకుంటే మానవుల్లో అసహనాన్ని పెరిగి తిరుగుబాటుతనాన్ని తీసుకొచ్చే పరిస్థితిని చంద్రబాబు నాయుడు గారు చేయబడుతున్నారు. చేతగానోడు ఎక్కడ పోతాడండి? పోలీస్ స్టేషన్కి పోతాడు. పోలీస్ స్టేషన్లోనే న్యాయం జరగకపోతే ఇంకా వాడికి ఎక్కడ న్యాయం జరిగేది ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆ విజువల్ చూస్తూ ఉంటే నిజంగా గుండె దొరుకుపోతూ ఉంది. ఏంది అది? ఒక అరాచకత్వం, ఒక ఏమంటారు ఆటవిక సామ్రాజ్యం నిర్మిస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ లా అండ్ ఆర్డర్ సిస్టమ్ ఆంధ్రప్రదేశ్లో. గతంలో ఇలాంటి ఉదాహరణలు ఇక్కడ టీడీపీ మహానాడులో కూడా నిరసన తెలపడానికి పోతే మా మీద కూడా అదే రకమైన దాడి జరిగింది. ఈరోజు అది రిపీట్ అవుతా ఉంది. వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ ఇంటికి మాకు ఉద్యోగాలు ఇవ్వట్లేరు, మాకు 4 రూపాయలు కావాలి బతకడానికి అంటలేరు. ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్రంలో ఉన్న యువత విద్యార్థులు, ఇక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళ అవసరాల కోసం కొన్ని పరిశ్రమలు రావాలి, ఉపాధి పెరగాలి, ఇక్కడ డెవలప్మెంట్ కావాలంటే హోదా కావాలి. ఆ హోదా కోసం మీరు చేయగలిగింది చేయండి అని ప్రజాస్వామ్య పద్ధతుల్లో ర్యాలీగా వెళ్ళి అక్కడ దిష్టిబొమ్మ గాలి పెడుతున్నారు. అంతేగాని వీళ్ళలాగా కంచంలో మా బీఫ్ తిన్నారని చెప్పి, గొడ్డు మాంసం తిన్నారని చెప్పి కాల్చి చంపట్లే. ఎదుటి వాళ్ళని కాల్ చేసి చంపినటువంటి ఘటనలు ఉత్తరప్రదేశ్లో మిగతా జిల్లాలో మనం చూస్తా ఉన్నాం, మిగతా రాష్ట్రాల్లో చూస్తా ఉన్నాం. బీజేపీ నాయకులు చేసినటువంటి, వాళ్ళ అనుయులు చేసినటువంటి, ఆర్ఎస్ఎస్ మిగతా వాదులు చేసినటువంటి, అతివాదులు చేసినటువంటి చర్యలు మనం చూసినాం. కానీ వాళ్ళు అట్లా చేయలేదు, కేవలం నిరసన తెలుపుతా ఉన్నారు. వాళ్ళ మీద ఆ రకమైన దాడి ఏదైతే ఉందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఏ రకంగా నేను లా అండ్ ఆర్డర్ని కట్టిపెట్టుకొని తనవాడైనా శిక్షిస్తానని ఈ పేపర్లో పెద్దగా కనబడుతూ ఉంది. ఇది అవినీతి కానీ మిగతా కార్యక్రమాల్లో తన వాళ్ళైనా, కార్యకర్తలైనా, పార్టీ నాయకులైనా పెద్ద ఎత్తున నేను ఉపేక్షించేది శిక్షిస్తా, ఇది మాటల వరకేనా? మరి ఈ పిల్లల మీద దాడి చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోపోగా దెబ్బలు తిన్న పిల్లల మీద కేసులు పెడతామంటే సిగ్గుచేటండి. ఇది ప్రజాస్వామ్యమా? నిరసన తెలిపిన వాళ్ళ మీద దాడి చేసిన గుండాల్లాగా దాడి చేస్తున్నారు, బాక్సింగ్ కిక్లు ఇస్తున్నారు ఒక్కొక్కడు వచ్చి. వాళ్ళ మీద చర్యలు లేకుండా, వాళ్ళ మీద ఇప్పటికీ వాళ్ళని అరెస్ట్ చేయకుండా, వాళ్ళ మీద కేసులు బుక్ కాకుండా దెబ్బలు తిన్న పిల్లల మీద తీసుకుపోయి పెడితే రేపు పొద్దున ఇవాళ 4 పిల్లలు స్టార్ట్ అయినరు, రేపు పొద్దున 1,00,000 మంది వస్తారు. 1,00,000 మంది అయితే సరిపోతే గుజరాత్ నుంచి గుండాలు తెచ్చి దాడి చేపిస్తారా? ఇది ప్రజాస్వామ్యం అందామా? ఇంకోటి ఉంది, నేను ఈ చర్య మంచిది కాదు. ప్రభుత్వం ఇమీడియట్ గా ఎవరైతే ఆ విద్యార్థుల మీద క్లియర్ గా విజువల్స్ ఉన్నారు, ఎక్కడ దొరకలేదు, మన గుర్తు తెలియని వ్యక్తులు అంటే కూడా కాదు, వాళ్ళు ఎక్కడున్నా ట్రేస్ చేయడానికి ప్రభుత్వం దగ్గర అన్ని రకాల సౌకర్యాలు వాళ్ళకి అందుబాటులో ఉన్నాయి. ఖచ్చితంగా వాళ్ళ మీద 24 గంటల్లో కేసు బుక్ చేసి వాళ్ళని లోపలేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు నిర్దాక్షిణ్యంగా దాడి చేస్తే దెబ్బలు తిన్న పిల్లల్ని తీసుకుపోయి నాన్ అవైలబుల్ కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేస్తామని తిరిగితే ఇది ప్రజాస్వామ్యం అనిపించుకోదు. వచ్చిన వాళ్ళు మళ్ళీ వేరే పార్టీ కార్యకర్తలు, ఎట్లాగో చంద్రబాబు నాయుడు గారికి ఇతర పార్టీ కార్యకర్తలు అంటే కొంచెం కోపం ఎక్కువ పాపం. మిగతా వాళ్ళు ఎవరైనా కూడా అప్పుడు బషీర్బాగ్లో అప్పుడు కరెంటు గురించి అడిగినప్పుడు కూడా అదే జరిగింది. కాంగ్రెస్ పార్టీ వామపక్షాలు చేసిన ధర్నాలో 9 మందిని కాల్చి చంపినారు. క్వశ్చన్ చేస్తే చంద్రబాబు నాయుడు గారికి కోపం వస్తుంది, అందరికీ తెలుసు. కానీ వాళ్ళు సామాన్య విద్యార్థులయ్యా, యువకులు, వాళ్ళ భవిష్యత్తు కోసం కొట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ మీద కూడా దాడి చేసిన గుండాల్ని వదిలేసి, రౌడీల్ని వదిలేసి మీరు ఈ పిల్లల మీద, చదువుకునే పిల్లలు వాళ్ళ భవిష్యత్తు ఖరాబ్ చేసేటట్టు కేసులు పెట్టి బుక్ చేస్తామంటే ఇది ఏ రకమైన ప్రజాస్వామ్యం? సిగ్గుచేటు. ప్రజాస్వామ్యంలో ఈ ఘటనతో ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం చనిపోతుంది అని చూపడానికి ఒక్క ఘటన చాలు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఆ రౌడీల్లాగా దాడి చేస్తున్నటువంటి వ్యక్తులపై చర్యలు తీసుకోవాలా, వాళ్ళని కేసులు చేసి ఇమీడియట్ గా లోపలేయాలా. ఆ విద్యార్థులకు అవసరమైన ఆ దెబ్బలు మామూలు దెబ్బలు కాదు, వాళ్ళకి అవసరమైనటువంటి ఏదైనా చికిత్స ఉన్నా, వాళ్ళకి అవసరమైన ఇంకా ప్రొటెక్షన్ ఉన్నా, రేపొద్దున ఈ ఏడుతో ఆగుతుంది అని కూడా అనుకోలేము. వాళ్ళకి అవసరమైన చర్యలు కూడా ప్రభుత్వం చేపట్టాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు కేవలం విద్యార్థుల విషయంలో కాదు, రైతాంగ విషయంలో కూడా ఎక్కడైతే మొన్న ఇవి చెరుకు గడ్డలు కాలిపోతే పరామర్శించి వచ్చి మీటింగ్ పెడితే వాళ్ళని పిలుచుకుపోయి రాత్రి 12-1 గంట వరకు వాళ్ళు సతాయిస్తున్నారు. ఇప్పటి వరకు ఆ రైతుని విడుదల చేయడం జరగలేదు. ఇప్పటి వరకు ఆ మీటింగ్ పెట్టినందుకు ఆ ఎవరైతే చెరుకు ఇవి కాలినాయో వాళ్ళను కూడా పట్టుకుపోయి లోపలేస్తాడు. అలాగే పైగా ఆ చెరుకు పంటను దగ్ధం చేసింది తనే అని చెప్పి అతని చేత ఒక వాంగ్మూలం ఇచ్చుకొని పోలీసులు కూడా చాలాసేపు నుంచి దర్యాప్తు పేరిట ఇప్పటివరకు కూడా ఆ రైతు ఎక్కడ ఉన్నాడు, ఏమయ్యాడు అనే విషయం కూడా బయటపడలా. అదే మరి అంటే ప్రజాస్వామ్యం ఎక్కడుంది దాన్ని. అలాగే రైతులు ఎవరైతే భూములు ఇవ్వమంటారో వాళ్ళందరినీ పోలీస్ కౌన్సిలింగ్, అరాచకం విపరీతంగా పెరిగిపోతుంది. దీనికి మూల్యం చెల్లించక తప్పదు చంద్రబాబు నాయుడు గారు. ఒకటండి, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అలయన్స్ పార్టీగా ఉండి కేంద్రంలో
ప్రత్యేక హోదా ప్యాకేజీ కాదు హోదా కావచ్చు, ఏదన్నా కావచ్చు. మొన్న అమరావతి అని చెప్పేసి అంత పెద్ద సభ నిర్వహించి ఏమీ ప్రకటింపజేయలేదు. కాబట్టి ప్రకటించాలని చెప్పేసి విద్యార్థులంతా కూడా తప్పకుండా ప్రజాస్వామ్య సిస్టంలో మరి నిరసన ఏ విధంగా తెలియజేయాలో కూడా చెప్పాలి. బీజేపీ పార్టీ, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ, లేకపోతే రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో అలయన్స్గా ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఈరోజు 2 తెలుగు రాష్ట్రాలకు నష్టం చేస్తూ అది ఎందుకు చేస్తున్నారు, మాకు కావాల్సిన నిరసన తెలియజేయడానికి ప్రజాస్వామ్య హక్కును కూడా కాలు రాస్తామంటే ఇదేం డెమోక్రసీ అండి? మరిగా ఎవరైతే నిరసన తెలియజేస్తారో వాళ్ళ మీద బీజేపీ దాడి చేస్తామంటే అంటే కేంద్రంలో ఉన్నాం కాబట్టి మేము ఏ విధంగానైనా ప్రవర్తించవచ్చు, కేసులు ఏ విధంగానైనా పెట్టచ్చు అని చెప్పేసి ఒకటే చెప్తున్నా. వెంటనే ఆ విద్యార్థుల మీద కేసులు ఎత్తివేయాలి. అదే విధంగా ఎవరైతే విద్యార్థుల మీద దాడి చేసారో వాళ్ళ మీద కేసులు పెట్టాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. శ్రీనివాసరాజు గారు బీజేపీకి చెందిన సీనియర్ నేత, విజయవాడకి చెందిన సీనియర్ నేత. శ్రీనివాసరాజు గారు, ఈ ఘటనకు సంబంధించి మీరేం చెప్తారు? విద్యార్థులపై అక్రమంగా కేసులు బనాయించి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడాన్ని మీరు ఎలా చూస్తారు? మన వాళ్ళు మాట్లాడుతుంటే ఆశ్చర్యం కలిగిస్తుంది సార్. ప్రజాస్వామ్యంలో కూడా ఒక పద్ధతి పాడు ఉంటుంది. ప్రత్యేక హోదా రావాలని భారతీయ జనతా పార్టీ కూడా కోరుకుంటుంది, కేంద్ర ప్రభుత్వం కూడా చేస్తుంది. ప్రత్యేక ప్యాకేజ్తో కూడిన ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ హామీ ఇస్తుంది. ఇక్కడ మా ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన ప్రదర్శన చేయడానికి ఒక పద్ధతి సిస్టమ్ ఉంటుంది. అది ప్రభుత్వ కార్యాలయం దగ్గర, సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర, లేకపోతే గవర్నమెంట్ ఆఫీస్ దగ్గర, లేకపోతే సీఎం దగ్గర, సీఎం దగ్గర చేసుకోవచ్చు. కానీ మా పార్టీ ఆఫీస్ దగ్గర మీదకి వచ్చి దొమ్మికి వచ్చి మా పార్టీ ఆఫీసులో ఫర్నిచర్ ధ్వంసం చేసే పరిస్థితి వస్తే ఏం చేయాలి? ఏం చేస్తారు? అలాగే భారతీయ జనతా పార్టీతో పాటు అది ఆదివారం సాయంత్రం 5:30, 6 మధ్యలో కేవలం కొద్దిమంది కార్యకర్తలే ఉన్నారు. స్థానిక ప్రజలు కూడా రియాక్ట్ అయ్యి వాళ్ళని తరమటం జరిగింది. కానీ వాళ్ళు వచ్చింది కేవలం కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు రెచ్చగొట్టి భారతీయ జనతా పార్టీ కార్యాలయం మీదకి దాడికి పంపిస్తే ఏం చేయాలా? ప్రజాస్వామ్యం ఇది. దొమ్మికి చేసి వచ్చి లోపల ఫర్నిచర్ని ధ్వంసం చేసే పరిస్థితి క్రియేట్ చేసుకునే వాతావరణం వస్తే లోపలికి తోసుకొచ్చేస్తుంటే ఏం చేయాలా? భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు లోపల ఉన్న మరి ఆఫీస్ స్టాఫ్ కూడా ఉంటారు, అక్కడ పని వాళ్ళు ఉంటారు. కానీ వీళ్ళందరూ కలిపి బయటకు వాళ్ళు నెట్టడం జరిగింది. మరి స్థానిక ప్రజలు కూడా పోగయ్యారు. ఇక్కడ వాళ్ళని కొంతమంది తోసుకుంటూ తరిమేయటం, అక్కడి నుంచి తరిమేయటం జరిగింది. ఈ లోపల ఇమీడియట్గా పోలీసులు వచ్చారు. అక్కడున్న వాళ్ళందరినీ కూడా మా వాళ్ళని కూడా కొంతమంది తీసుకెళ్ళినట్టున్నారు. అక్కడ లోకల్ స్థానిక ప్రజలను కూడా విచారణ చేసి ఎవరు తప్పు ఉందో నిర్ణయించిన తర్వాతే అది కేసు పెట్టడం జరిగింది. అది నాన్ బెయిలబుల్ అఫెన్స్. వేరే ప్రైవేట్ ప్రాపర్టీలకు ఎంటర్ అయ్యి మరి లోపల ఫర్నిచర్ ధ్వంసం చేసి నాన్ బెయిలబుల్ అఫెన్స్ అవ్వదండి, ట్రెస్పాస్ కింద రాదది. మరి ప్రభుత్వ ఆఫీసు, బందర్ రోడ్డు, సబ్ కలెక్టర్ ఆఫీసు వాళ్ళే ధర్నా చేయమనండి, వాళ్ళు ప్రదర్శన చేయమండి. అక్కడ మేమే భారతీయ జనతా పార్టీ మేమే ఇంటర్వ్యూ అవ్వలేదు. ప్రజాస్వామ్య పద్ధతిలో అందరికీ అవకాశం కాంగ్రెస్ పార్టీ వాళ్ళ యొక్క ఎగ్జిస్టెన్స్ కోసం మరి కేంద్రం మీద దుష్ప్రచారం జరుగుతున్నది. ఇది ఒక సిస్టమ్ ఉంది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీస్ ముందు ధర్నా పెడితే ప్రజాస్వామ్యంలో ఒప్పుకుంటారు వీళ్ళందరూ. మీరు చెప్తున్నారు మా దాంట్లో ఆఫీస్లో వచ్చి ధ్వంసం చేయడం జరిగింది, ఫర్నిచర్ అవి ఇవేని. ఫర్నిచర్ ధ్వంసం చేస్తే మీడియాలంతా చూపించుకుంటూ ఉంటాయండి. ఉండే 10 మంది అమాయకులు పిల్లోళ్ళు లేరు, వాళ్ళు మీరు వాళ్ళని దాడి చేసి ప్రజాస్వామ్యం కాదండి. లోపల ఉంటే మీడియా చూపించి మీడియా ఎక్స్పోజ్ చేయకుండా ఉంటుందండి. వీళ్ళు పోయి లోపలికి అలాట్ చేశారని మరీ ఇంత అధ్వానంగా ఎందుకు చెప్తారండి? మీలో కూడా ఇంత అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఒకదాన్ని కప్పిపుచ్చుకోవడానికి 100 అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఉంది. శ్రీనివాసరాజు గారు, మీరు ఇలాంటి అబద్ధాలు మాట్లాడొద్దండి. మీరు ఆ పిల్లోళ్ళు ఉండేదే 10 మంది, దాన్ని బయట చేస్తుంటే మీరు లోపల నుంచి వచ్చారు. మరి అక్కడ స్థానిక ప్రజానీకం అంటారు, అక్కడ ప్రజానీకమే కనపడడం లేదు. మీరు దౌర్జన్యం చేసి మీ మీద కేసు పెట్టుకోకుండా ఇదేం అన్యాయం అండి? ఇది మీరు మీ దాన్ని సమర్థించుకోవద్దండి. బీజేపీ అంటే కొద్ది గొప్ప నిజాయితీగా ఉంటుందనే ఆలోచన మీరు ఇప్పుడు వీళ్ళతో మిత్రపక్షం చేసి మీ ఆలోచన విధానం కూడా మారింది. ఇది చాలా తప్పండి. శ్రీనివాసరాజు గారు, మీరు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానానికి మీరు కూడా అనుసరిస్తున్నారు. అలాంటి పద్ధతి మంచిది కాదు. ఆఫీస్ ముందు చేయటం తప్ప కాదా? ఎందుకు తప్పండి? ప్రజాస్వామ్యంలో ఎందుకు తప్పు? పెద్ద కాదండి. ఎవరి పార్టీల ముందు చాలా ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎన్ని చేయలేదండి? అలాగే తెలుగుదేశం పార్టీ ముందు ఎన్ని చేయలేదు? కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ముందు, గాంధీ భవన్ ముందు చేయలేదా? చాలా పార్టీలు చేశాయి. ఢిల్లీలో ఎంతమంది మంత్రులు ఇంటి ముందు చేయలేదండి?
ఇలాంటి మాటలు మీరు చెప్పొద్దండి. ప్రజాస్వామ్యాన్ని మనం మీరు గౌరవించే వాళ్ళే అయితే, ప్రజాస్వామ్యాన్ని మీరు విలువనిచ్చే వాళ్ళే అయితే తప్పకుండా మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి, ఇమ్మీడియట్ గా పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి, వాళ్ళతో అరెస్ట్ చేయించాలి. కానీ మీకేం అధికారం ఉందండి కొట్టడానికి? రాజుగారు శ్రీనివాసరాజు గారు మీకు పార్టీ ఆఫీస్ ముందు రావటం తప్పని మీరు ఖండించారేంటండి? రాజుగారు తప్పు కాదు, చూపిస్తున్నారు, వన్ సైడ్ మాట్లాడుతున్నారు. శ్రీనివాసరాజు గారు ఒకటి, ప్రత్యేక హోదా కావాలన్న విషయంలో మీతో కానీ ఇక్కడ ఉన్న వాళ్ళతో కానీ ఎవరితో కానీ భేదాభిప్రాయాలు లేవు. ఒకవేళ ఆ హోదా కోసం ఎవరైనా ఉద్యమం చేస్తున్నప్పుడు లేదా ఈ పార్టీ మీదకి వచ్చి ఒక ధర్నా చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు సర్ది చెప్పే ధోరణి కానీ లేకపోతే వాళ్ళు సావధానంగా శాంతియుతంగా వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడే ధోరణి ఉన్నప్పుడు, అలాంటి అవకాశం కూడా ఉన్నప్పుడు ఇలా నేరుగా భౌతికంగా దాడి చేయడం అనేది ఇక్కడ చాలా కీలకమైన అంశంగా మారింది. పైగా వాళ్ళపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు. వ్యవహారాన్ని అప్పటితో వదిలిపెట్టకుండా నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి ఏకంగా 14 రోజులు రిమాండ్ పంపించాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళతో సావధానంగా మాట్లాడటానికి జరిగింది. వాళ్ళు ఎప్పుడైతే కార్యాలయం లోపలికి చొచ్చుకురావడం జరిగిందో అప్పుడు మాత్రమే వాళ్ళని బయటికి నెట్టేయడం జరిగింది. వాళ్ళ లోపల ఫర్నిచర్ కూడా ఇదైంది, గేట్లు దోసుకొచ్చేసారు వాళ్ళు. అది వచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళు నెట్టడం జరిగిందండి. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన ప్రదర్శన చేయడానికి కూడా ఒక పద్ధతి, సిస్టమ్ అనేది ఉంటుంది. వాళ్ళు వైలేట్ చేసిన తర్వాత మాత్రమే ఎవరైనా రోడ్డు బంద రోడ్లను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎక్కడ ఇంటర్ఫీర్ అవ్వలేదు. అలాగే మిగతా పార్టీల కార్యాలయం ముందు భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ధర్నాలు చేయలేదే. మీరు నిరసన ప్రదర్శన చేయడానికి చాలా ప్లేసులు ఉన్నాయి. అది బీజేపీ కార్యాలయం ఎందుకండి? బీజేపీ కార్యాలయం లోపలికి వచ్చి ఫర్నిచర్ ధ్వంసం చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కేవలం శ్రీనివాసరాజు గారు వాళ్ళని అక్కడ పంపించడం జరిగింది. మీరు చెప్తున్నది పూర్తిగా అవాస్తవము. మీ పక్కకే ప్లే అవుతున్న విజువల్స్ లో క్లియర్ గా ఉంది. వాళ్ళు పబ్లిక్ రోడ్ మీద ఉన్నారు, పక్కకు పబ్లిక్ పార్క్ చేసిన కార్లు వెహికల్స్ అన్ని కనబడతా ఉన్నాయి. మీ పార్టీలో ఎంటర్ అయ్యి ఫర్నిచర్ ధ్వంసం చేసే అంత పెద్ద ఎత్తున కూడా లేరు కార్యకర్తలు. ఆగండి ఒక్క నిమిషం శ్రీనివాసరాజు గారు, ఓపిక పట్టండి ఒక్క నిమిషం. రెండోది, మీరన్నా వాళ్ళు ర్యాలీగా వస్తున్న క్రమంలో, ఒక్క నిమిషం సార్ ఆగండి, నేను చెప్తాను మీ మాటలు. వాళ్ళు ర్యాలీగా వస్తున్న క్రమంలోనే వస్తూనే పిడిగుద్దులు గుద్దినారే తప్ప విజువల్స్ లో క్లియర్ గా ఉంది. మీరు ఎక్కడ ఆడాలి, మీ కార్యకర్తలు నిలబడి మాట్లాడినట్టుగా లేదు. మూడోది, అందులో ఉన్నాయి ఖద్దరు చొక్కాలు, అవేంటి చేతుకు అవి కంకణాలే తప్ప దానిలో ఎవరు సామాన్య ప్రజలు కూడా లేరు, క్లియర్గా కనబడతా ఉంది. మీరు చూడండి, అందులో సామాన్యులు ఇన్వాల్వ్ అయ్యి స్థానికులు ఇన్వాల్వ్ ఈ కట్టుకథలు పిట్టకథలతో మీరు వాస్తవాల్ని అవాస్తవాలుగా మార్చలేరు. అయ్యా శ్రీనివాసరాజు గారు, మీరు దయచేసి గమనం తీసుకోండి. గతంలో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ గాంధీ భవన్ దగ్గరికి ఎంఆర్పిఎస్ ధర్నాకు వస్తే అక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఏది, కిరోసిన్ పోసుకొని వాళ్ళని హాస్పిటల్ తీసిపోయింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని. ఇమీడియట్ గా వాళ్ళని స్టేషన్ షిఫ్ట్ చేసి స్టేషన్ బెయిల్ ఇచ్చి బయటకు పంపించినటువంటి సందర్భం. కానీ మీలాగా మీ కార్యకర్తలాగా దాడులకైతే దిగలేదండి. పార్టీ ఆఫీస్ ముందు దాడి అంటే ఎస్, మీరు ఎన్నికల ముందు ఖచ్చితంగా మీరు ఈ ప్రత్యేక హోదా ఇస్తామనే నమ్మకం కల్పించినారు కాబట్టి మీకు ఓటేసి గెలిపించినారు జనాలు, నమ్మకం కల్పించినారు కాబట్టి ఆ నమ్మకాన్ని మొన్నటి దాంతో ఇది వమ్ము అయింది, మమ్మల్ని మోసం చేసిరని ప్రజలకు తేలిపోయింది. కాబట్టి ఆవేశంగా యువకులు వచ్చిండ్రు ధర్నా కోసం. వాళ్ళని సాధారణంగా మాట్లాడి పంపించే పోయి లేదు ధర్నా చేసి పోనివ్వండి, మీకు పోయిందేముంది, పబ్లిక్ రోడ్డు మీద పట్టుకుని వాళ్ళని గొడ్లను బాధినట్టు బాధతుంటే మా పార్టీ ఫర్నిచర్ ధ్వంసం చేయడానికి వచ్చిండ్రు అనే మాటలు సరైన మాటలు కాదు. మీరు చెప్పే నీతులు వినడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా లేరు. మీరు చేసింది ముమ్మాటికి తప్పు. చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకునే దానికి మీరు ఏం చేస్తారో అది చేయండి, కానీ అనవసరంగా అమాయకమైన పిల్లల మీద కేసులు పెట్టి వాళ్ళని వేధిస్తే ఇది మంచి పద్ధతి కాదండి. శ్రీనివాసరాజు గారు, ప్రధానమంత్రి మోడీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఫోల్డింగ్ హ్యాండ్స్ అని అడిగిండు, నిల్ డౌన్ చేసినా కానీ ఈ రోజు బీజేపీ పార్టీ 2 తెలుగు రాష్ట్రాలకు ఏం చేసే పరిస్థితిలో లేదు కాబట్టి తట్టుకోలేక భౌతిక దాడులు బాధపడుతున్నారు. ఈ రోజు బీజేపీ చేస్తున్నటువంటి 2 రాష్ట్రాలకు అన్యాయం చేస్తున్న తెలుగు రాష్ట్రాలకు బీజేపీ పార్టీ అన్యాయం చేస్తుంది. ఈ రోజు బీజేపీ పార్టీ సార్ మీరు ఎన్ని చెప్పినా బీజేపీ పార్టీ 2 తెలుగు రాష్ట్రాలకు ఏమీ చేయట్లేదు. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, బీజేపీ మోసం చేస్తుంది. రైతుల ఆగ్రహం పైన డిస్కషన్ కొనసాగుతుంది. ఆదిలాబాద్లో నిన్న రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పత్తికి గణనీయంగా ధర దిగిపోయిందంటూ పెద్ద ఎత్తున దాడికి దిగిన సందర్భంలో మనం స్పష్టంగా చూస్తున్నాం. దీనికి సంబంధించి శ్రీనివాసరాజు గారు, ఈ ఆదిలాబాద్లో పత్తి రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. నిన్న మార్కెట్
కార్యాలయం పైన పెద్ద ఎత్తున దాడి దిగిన సందర్భం ఉంది. ఒకేసారి 200 రూపాయలు ధర తగ్గడం పైన రైతులు పెద్ద ఎత్తున ఆగ్రహావేశాలు వ్యక్తం చేసిన సందర్భం. మీరేమంటారు ఈ ఇన్సిడెంట్కి సంబంధించి? చాలా దురదృష్టకరమైన సంఘటన సార్. పత్తి రైతులు ఆత్మహత్యలు ఈ మధ్య కాలంలో పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్ర కంటే ఎక్కువ తెలంగాణలో ఎక్కువ జరుగుతున్నాయి. ఆంధ్రాలో కూడా 1-2 చోట్ల జరిగిన మాట వాస్తవం. కేంద్ర ప్రభుత్వం కూడా లాస్ట్ టైం నిర్మలా సీతారామన్ గారు వచ్చినప్పుడు వీళ్ళు కొనుగోలు విషయంలో మళ్ళీ వాళ్ళు రేట్లు పెంచి తీసుకోమని చెప్పి సీసీఐ వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. ఇది సీసీఐలో కూడా కొన్ని లోపాలు జరుగుతున్నాయి. దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం రెక్టిఫై చేయాలని చూస్తుంది. ఏదైనప్పటికీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సమిష్టిగా ఇది రైతుల్ని మరి ఇక్కడ పొగాకు రైతుల్ని అక్కడ పత్తి రైతుల్ని రెండు వైపులా కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి మద్దతు ధర విషయంలో ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకు భారతీయ జనతా పార్టీ తెలంగాణ పార్టీ కూడా తీసుకెళ్ళింది. ఇమ్మీడియట్గా వాళ్ళు కూడా యాక్షన్ తీసుకుంటామని చెప్పి మరి చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఏదైనప్పటికీ ఆత్మహత్యలు అనేది ఎవరు తొందరపడి తీసుకోవాల్సిన అవసరం కాదు. మీరు ఇంకా విషయం కూడా ఇక్కడ విద్యార్థులు కూడా ఈ మధ్య కాలంలో ఇవాళ న్యూస్ కూడా అది హెడ్లైన్ అయింది. విద్యార్థులు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇది కూడా మనం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. భావితరాలకి రాంగ్ సిగ్నల్ వెళ్తోంది కదా. విద్యార్థులు అటు రైతులు ఎందువలన ఆత్మహత్యలు చేసుకుంటున్నారో కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కూలంకుషంగా మరి దాని మీద చూడాల్సిన అవసరం ఉంది. వాళ్ళు అంటే ఇది విద్యార్థుల యొక్క సమస్య వేరు, రైతుల సమస్య వేరు. అక్కడ ఆర్థిక పరిస్థితి అక్కడ ఆర్థిక ఇది ఇన్వాల్వ్ అయ్యింది. ఇక్కడ విద్యార్థుల విషయంలో కూడా మరి ఇంటర్మీడియట్ చేరిన తర్వాత అనేక రకాల ఒత్తిడులు, కార్పొరేట్ స్కూల్స్ రావడం, ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా మారాల్సిన అవసరం ఉంది. ఈ ఆత్మహత్యల విషయంలో మాత్రం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అది సీరియస్గా తీసుకుంటున్నాయి. మరి ఇటు విద్యార్థుల విషయంలో భావితరాలకి దాదాపు ఇవాళ పేపర్లు చూస్తే 3200 మంది ఈ సంవత్సర కాలంలో జరిగారని. గత 10 ఏళ్ళలో 55,000 మంది విద్యార్థులు చనిపోతే దానిలో 3200 మంది విద్యార్థులు ఉన్నారని. అంటే 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ వచ్చిన తర్వాత అనేక ఒత్తిడులు, వాళ్ళ మానసిక ఒత్తిడులు ఎక్కువ అవుతున్నాయి. మరి కార్పొరేట్ స్కూల్స్లో కూడా మరి వచ్చింది. కానీ ఎడ్యుకేషన్ సిస్టమే మారాల్సిన అవసరం ఉంది. దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా హెచ్ఆర్డీ మినిస్టర్ కూడా ఆలోచన చేస్తున్నది. వాళ్ళు మరి ఒత్తిడి లేకుండా ఇటు పేరెంట్స్ వైపు నుంచి అటు వేయించాలా. అలాగే రైతుల విషయంలో కూడా మీరు చెప్పారు కాబట్టి ఇటు పక్కన పొగాకు రైతులు కానీ అటు పత్తి రైతుల విషయంలో కూడా ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం. ఇంతకుముందు గతంలో వీళ్ళు వస్తే ఏదో బాగా రైతాంగానికి మేము అది చేస్తాం ఇది చేస్తామని రెండు పార్టీలు ఊదినాయి. బీజేపీ సెంట్రల్ సీసీఐ ద్వారా కొనుగోళ్లు పెడితే ఈ పరిస్థితి రాదు కదా. కొనుగోలు సీసీఐ ద్వారా జరిగినా సరే రేట్లు ఇప్పుడు రైతుల ఆందోళన ఏంటంటే ప్రైవేట్ వ్యక్తులతో కుమ్మక్క అయిన కారణంగా దాదాపు 200 రూపాయలు ఒకరోజు పడిపోయిందని పెద్ద ఆందోళన. అదే మరి చెప్పేది. సీసీఐ వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళు ఉండే రేట్లు వీళ్ళతో కుమ్ముక్క కాకుండా డైరెక్ట్ కొనుక్కోగలిగితే రైతాంగానికి మేలు చేసే వాళ్ళు అవుతారు. కానీ ఈ బ్రోకర్ల మధ్యలో పెట్టుకొని అక్కడ అసలు ఆ పత్తి బాగాలేదు, కాటన్లో క్వాలిటీ లేదు, ఇంకోటి లేదు అని చెప్పి డెఫినెట్గా ప్రతి చోట దోపిడీ విధానం జరుగుతుంది. ఈరోజు రైతులు ఎంతో కష్టపడి విపరీతంగా ఖర్చు పెట్టి లక్షల అప్పులు చేసుకుని పంట తెస్తే మళ్ళా వాడు ఇంటికి పోయే లోపల ఆ అప్పు ఇంకా మిగులుతుందే తప్ప వాడు తీర్చుకునే పరిస్థితి కూడా లేదు తెచ్చిన అప్పుని. అలాంటి పరిస్థితుల్లో స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ప్రత్యేకమైన చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ కార్యక్రమాన్ని అయితే కాన్సన్ట్రేట్ చేస్తారో దాని అలాగే రైతాంగాన్ని కూడా మద్దతు ధరల స్థిరీకరణ అమౌంట్ కూడా పెడతామని చెప్పి ఆంధ్రాలో కూడా చెప్పడం జరిగింది. మరి తెలంగాణ కూడా ధరల స్థిరీకరణ నిధి గురించి ప్రస్తావన చేసి పెడతామన్నారు. కానీ ఇప్పటి వరకు దాని ప్రస్తావన తేకపోవడం చాలా దురదృష్టకరం. ఇప్పటికైనా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక తెలంగాణ ప్రాంతంలో ఒక సర్వే ఆధారంగా చెప్తున్న నిజాలు ఏంటంటే ఒక పత్తి రైతు క్వింటాల్ పత్తిని పండించడానికి 5,000 రూపాయల ఖర్చు వస్తుంది. మన ప్రభుత్వాలు చెప్తున్న మద్దతు ధర 4,200 రూపాయలు. అప్పటికీ 4,200 ఇచ్చినా కూడా 800 రూపాయల నష్టంతోనే రైతు ఒక క్వింటాల్ పత్తిని అమ్మి గోసరీలతో ఇంటికి పోయేటువంటి పరిస్థితి. ఈ 4,200ని కూడా 150 రూపాయలు తగ్గించి 4,050 రూపాయలకే కొంటాము అనే మాట వీళ్ళు సీసీఐ ద్వారా ఒకవేళ 4,200 అంటే దానికి లెక్కపత్రం అన్నీ ఉంటాయి. కానీ ప్రైవేటు అర్తీదారులు ఎవరైతే వ్యాపారం చేస్తూ ఉన్నారో ఆ మార్కెట్ను బేస్ చేసుకొని ఆరుగాలం కష్టపడి శ్రమపడినటువంటి రైతులను పక్కకు పెట్టి కేవలం వాళ్ళంతా సిండికేట్ అవుతున్నారు. వాళ్ళ ఒక గ్రూప్గా మారి ఇయో ఇంతే రాబోయి ఇంతకంటే రైతులకు ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు, వాళ్ళతో అమ్మిరు ఈ ఆడికి మోసుకొచ్చి బస్తాకు 200 రూపాయల నుంచి 300 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇంటి నుంచి రైతు మార్కెట్ తీసుకోవడానికి ఈ ఎట్టాగు మళ్ళీ తీసుకపోలేడు, రైతు ఎట్టాగి ఇంటికి తీసుకపోలేడు కాబట్టి తిరిగి ఇంటికి తీసుకపోలేడు కాబట్టి మనం ఏ ధర చెప్తే ఆ ధరకు సచ్చినా మనకు అమ్మిపోతాడు అనే ఒక భావనలో వీళ్ళు ఒక గుత్తేదారులుగా ఒక సిండికేట్గా ఏర్పడి గూడుపుటాన్ని ఏర్పడి రైతులను ముంచే కార్యక్రమం తీసినారు. కానీ రైతుల్ని తెలంగాణలో ముంచాలనుకుంటే ఏ రకమైన స్పందన వస్తుందో నేను ఆదిలాబాద్ రైతులు చూపించారు. మిగతా మార్కెట్ యార్డ్లలో కూడా అర్తీదారులో ప్రభుత్వ వైఫల్యంతోనే జరిగే ఇట్లాంటి కార్యక్రమాలకు రైతులు దీన్ని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక మాట అయితే స్పష్టంగా చెప్తాను, మార్కెటింగ్ వ్యవహారాల శాఖ మంత్రి హరీష్ రావు గారికి నేను నివేదించేది ఒకటి,
మీరు ఇక్కడ కూర్చొని మాట్లాడిన దానికి మార్కెట్లలో జరుగుతున్న దానికి నిన్నటి ఒక ఉదాహరణ. దయచేసి దీని మీద చిత్తశుద్ధి. ఇంకో ఈ విషయం ఏంటంటే, చాలా విచారకరమైన విషయం ఏంటంటే, మురళి అని మార్కెట్ అధికారి అక్కడ ఉన్నాడు, ప్రెజెన్స్ లో ఉన్నాడు. ఆయన తెలుసు 4,200 కొనాలని ఆయనకు తెలుసు. అయినా కూడా 4,050కి వాళ్ళు చేస్తా ఉంటే నోరు మూసుకొని కూర్చున్నా ఉన్నారు. మిత్రుడు మహేష్ గారు చెప్తుంటే చాలా సంతోషం వేస్తుందండి. 5,000 రూపాయలు ఇప్పుడు అంటే నేను చెప్పేది ఏంటంటే, వీళ్ళు ఉన్నప్పుడు 10,000 ధర ఉండే, మేము టీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే 5,000 4,000కు పడిపోయిందా? చెప్పేది ఒకటండి, అక్కడ CCI అనేది కేంద్రం కొనుగోలు చేయాలి. ఆల్రెడీ బీజేపీ పార్టీ వాళ్ళు నాగం జనార్దన్ రెడ్డి గారు ఎప్పుడైతే వరంగల్ మార్కెట్ యార్డ్కి పోతే మీరు ఏమిటికి వచ్చారు, ధర పెట్టాల్సింది మీరు, ధర ఏమిటికి పెట్టాలి అని చెప్పేసి కొట్టిరు. ఈ రోజు అక్కడ CCI అధికారం ఉండి కూడా ఏదైతే వాళ్ళు ఇవ్వాలనో, ధర ఇవ్వాలనో తప్పకుండా రైతులకు న్యాయం చేయాలి. దానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఏ రోజు ఎరువులకు కానీ విత్తనాలకు కానీ కుదవ రానియాలి. ఈ రోజు ధరకు వచ్చేసరికి సెంట్రల్ చేయాల్సినటువంటి ఇంతకుముందు శ్రీనివాసరావు గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. అక్కడ పొగాకు రైతు కావచ్చు, ఇక్కడ పత్తి రైతు రెండు ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదండి. లేకపోతే ధర వాడిపోనియకుండా ఒక కూర్చుని పెట్టి ఒక కాంప్రమైజ్ చేయడం జరిగింది. రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ అంత ధర స్థిరీకరణ 60 సంవత్సరాలు పరిపాలించిన మీరు ఏ రోజు మధ్యవర్తిత్వం మీద CCI కొనుగోలు చేయమని చెప్పింది. తాజా వార్తలతో బులెటిన్ ప్రసారం అవుతుంది.